చైర్మన్ జిల్లా పరిషత్ పెద్దలు వాసన్న గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, వేదికమైనటువంటి అధికారులు, ఇతర పెద్దలు, ముఖ్యంగా మీ కోట నుంచి గ్రామ పెద్దలు, ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా నా ముందుకు నమస్కారం. కలెక్టర్ గారు, చైర్మన్ గారు కూడా రెండు విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఆ జరిగినటువంటి సంఘటనను మళ్ళీ మనం గుర్తు చేసుకోకూడదు, ఎందుకంటే అది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎప్పుడు కూడా వీకోట చరిత్రలో ఇటువంటిది గతంలో మనం అందరం కూడా కలిసే ఉన్నాం. భవిష్యత్తులో కూడా అదే రకమైనటువంటి వాతావరణం ఉండాలనేదే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, వారందరూ కూడా కోరిక. ఆ జరిగిన సంఘటనలో ఏ సంబంధం లేకుండా నష్టపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. నిజంగా వాళ్లకు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలకు ఏ సంబంధాలు లేకపోయినా కూడా దానివల్ల నష్టపోయినటువంటి వాళ్ళు ఈరోజు ఆ ఫ్రూట్ షాప్లో అన్వర్ బాషా కావచ్చు, మరి అదేవిధంగా అంబేద్కర్ సర్కిల్లో ఉన్నటువంటి ఫ్రూట్ షాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని నష్టపోయాం. ఆ రోజు అటుపక్క రెండు వర్గాల్లోనే కొంత నష్టపోయాం. ఆ నష్టాన్ని ఈరోజు మీకు ఇచ్చేటువంటి పెద్ద మనసు చేసినటువంటి దశరథ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత. మరి ఆయన ఎప్పటి నుంచినో మీ కోటలో ఒక సంస్థను పెట్టుకొని ఆ సంస్థ ద్వారా మనకు ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవలు కూడా అందిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ముందుకు వచ్చేయడం అనేది నిజంగా మనం అభినందించాల్సినటువంటి విషయం. నేను మిమ్మల్ని పదే పదే కోరుకునేది, వీకోట ప్రాంతం మనకు రెండు రాష్ట్రాలు అంటే మూడు రాష్ట్రాలకు మధ్యన ఉండేటువంటి రాష్ట్రం. మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా అన్ని రాష్ట్రాల్లో మిళితమైనటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు ఎప్పుడు కూడా కలిసిమెలిసి జీవించాల్సినటువంటి పరిస్థితి మన పక్కన ఉంది. దాన్ని మనం కాపాడేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. ఇప్పుడు కలెక్టర్ గారు ఒక విషయం చెప్పారు ఆఖరణ, ఎక్కడైనా ఇటువంటి కమ్యూనల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తే తప్పనిసరిగా మేము చాలా గట్టిగా దానిపైన టార్గెట్ చేసి మేము వెళ్తామని చెప్పాడు. కాబట్టి అటువంటి ఎలిమెంట్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళను కూడా చేయాల్సినటువంటి అవసరం భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తు కోసం అటువంటి ఆ ఎలిమెంట్స్ను రెండు పక్కల నుంచి కూడా ఏరివేయాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన, వాళ్ళకు సహకరించాల్సినటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలు కావచ్చు మనందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. మరొకసారి ఈ రోజు మొన్న జరిగినటువంటి నష్టంలో ఎవరికైనా ఇంకా మాకు ఎక్కువ నష్టం జరిగింది, పూర్తిగా మేము నష్టపోయాం, మాకు సక్రమైనటువంటి దానికి సంబంధించినటువంటి పరిహారం మాకు రాలేదు అనేటువంటి బాధ ఎవరికైనా ఉంటే మీరు మళ్ళా కూడా చెప్పచ్చు. ఒక ఆర్థిక సహాయమే కాదు, ఇంక ఏ సహాయం కావాల్సినా కూడా తప్పకుండా కూడా అధికారులు ఉన్నారు. మీ ప్రజాప్రతినిధులుగా నేను కూడా ఎప్పుడూ మీకు తప్పనిసరిగా మీ బాగు కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ సభలో అందరికీ రాత్రి. సో ఈరోజు వీకోటలో కొన్ని రోజుల ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అండ్ అక్కడ ఆల్మోస్ట్ 50 నుంచి 55 మంది కొద్దిగా ఈ నష్టపోయారు. ముఖ్యంగా ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ షాప్ ఓనర్స్ అండ్ ఇంకా వేరే వేరే ప్రొఫెషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి మనిషి. ఒక ప్రిలిమినరీ అసెస్మెంట్ చేశాము.
ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసిన తర్వాత ఇంకొకటి సెకండ్ అసెస్మెంట్ చేయడం జరిగింది. సో 5,50,000 వరకు అసెస్మెంట్ చేయడం జరిగింది. అండ్ దశరథ్ రెడ్డి గారు బేసిక్లీ ముందుకు వచ్చి నేనే అంత డొనేట్ చేస్తాను, నేనే ఎంత సాయం చేస్తాను, ఎంత డబ్బు కావాలంటే నేనే బేసిక్లీ సాయం చేస్తాను అలా కమిట్మెంట్ ఇచ్చి సో వాళ్ళ ద్వారా ఈ డొనేషన్ కూడా చేయడం జరిగింది. సో మనం ఒక ప్రిలిమినరీ ఎస్టిమేషన్ చేసాము, ఇది ఫీడ్బ్యాక్ తీసుకుని చేసాము. సపోజ్ మీకు ఇంకా గ్రీవెన్సెస్ ఉంటే సార్ ఇది కరెక్ట్గా మీరు చేయలేదు, మీరు తక్కువ చేశారు, మీరు మీ గ్రీవెన్సెస్ తహసీల్దార్కి ఇవ్వచ్చు. ఎందుకంటే మన సైడ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆ ఇన్సిడెంట్ తర్వాత మీ కోటలో ఇంకేం ఇన్సిడెంట్ జరగలేదు. అండ్ సో నేను 2 కమ్యూనిటీస్కి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను దట్ లో అండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎవరైనా బేసిక్లీ లో అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో తీసుకుంటే ఒక వేరే రకంగా బిహేవ్ చేస్తే విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్, అంటే డైరెక్ట్గా టార్గెటింగ్ చేయడం జరుగుతుంది. అండ్ దయచేసి నా తరఫు నుంచి అందరికీ మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ టౌన్ పీస్ఫుల్గా ఉంటాయి. సో ఈరోజు ఈ మనం కార్యక్రమం చేస్తున్నాము. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎమ్మెల్యే గారు అని చెప్పి చెప్పండి. వాళ్ళు కూడా ఒక లీడర్షిప్ ఇచ్చి టైం టు టైం కమ్యూనిటీతో ఇంటరాక్ట్ చేసి కమ్యూనిటీ బాగుండాలి, ఈ టౌన్ పీస్ఫుల్ టౌన్, అండ్ ఈ టౌన్లో పీస్ ఉండాలి. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బాల్ ఎమ్మెల్యే గారు యాజ్ వెల్ యాజ్ జెడ్పీ చైర్పర్సన్ అండ్ అదర్ లీడర్స్. వాళ్ళు టైం ఇంటరాక్ట్ అయ్యి కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అయ్యి ఒక మంచి ఎన్వైర్న్మెంట్ పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ క్రియేట్ చేశారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో. ఈరోజు ఎస్పీ గారు వేరే ఒక కార్యక్రమంలో బిజీ అయిపోయారు, సో హీ హాజ్ నాట్ కమ్. అండ్ ఐ థ్యాంక్ police department for their continuous vigil also. So now I request Deputy Chairperson all could address sharing. So మీరు ఎవరైనా అమౌంట్ రాలేదంటే కూడా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు డిప్యూటీ చైర్మన్ గారు చెప్తే ఆ అకౌంట్ ఇస్తే జస్ట్ 1 అవర్లో ఎంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్లో అకౌంట్ డైరెక్ట్గా క్రియేట్ ఇచ్చే కార్యక్రమం లేకుండా నేరుగా మీ అకౌంట్కే ఎవరైతే నష్టపోయినారో అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. దాదాపు 55 మంది 66 మనిషికి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవరికైనా మా అకౌంట్లో డబ్బులు పడలేదు. నెక్స్ట్ ఒక వారం వరకు తహసీల్దార్ ఆఫీస్లో మీరు అప్లికేషన్స్ ఇవ్వచ్చు. అంటే ఇది ఎలా అసెస్మెంట్ చేశామో ఇది కూడా నేను మీకు చెప్తున్నాను. ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఒక అసెస్మెంట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఎంక్వైరీ చేశాం పోలీస్ ద్వారా, వాళ్ళు కూడా ఫీల్డ్కి వచ్చి ఎంక్వైరీ చేశారు. సపోజ్ ఇది తక్కువ ఉంది సార్, నాకు ఇంకొద్దిగా ఎక్కువ కావాలి కూడా మీరు నిజమైతే ఒక అప్లికేషన్ ఇవ్వచ్చు. సో దట్ నేను మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసి దశరథ్ రెడ్డి గారు ఇంకొక చాలా మంది స్టాఫ్ తీసుకుని ఎలా మీకు రీకంపన్సేట్ చేయగలుగుతాము కూడా చర్యలు తీసుకుంటాం. ఈ లిస్ట్ కూడా అందరికీ షేర్ చేస్తాను, వాళ్ళకి రేపు డౌట్స్ ఉంటాయి కదా ఇది చూసుకోండి. మీ ఆఫీసులో పెట్టండి, ట్రాన్స్పరెంట్గా మీరు అన్నీ చూసుకోవాలి. ఎవరెవరికి ఏమి ఇచ్చాము, ఎవరికి ఎలా మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఒక వారంతో మీరు అప్లికేషన్స్ ఇవ్వచ్చు. సో దట్ అవసరం ఉంటే మళ్ళీ ఒక్కసారి డబ్బు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయడం. మనమందరము కూడా గడిచిన ఈ విషయాన్ని మర్చిపోయి అన్నదమ్ముల మాదిరి అన్ని పండుగలు చేసుకున్నాం. ఒక పక్క వినాయక పండుగ చేసుకున్నాం, మళ్ళా ఈద్ నబీ పండుగ చేసుకున్నాం. అన్నీ కూడా మనం కలిసిమెలిసి అన్నదమ్ముల మాదిరి ఈ విధంగానే ముందుకు సాగాలి. ఏదైతే నష్టపోయినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీం వేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి నష్టపరిహారము ఈరోజు ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా దశరథ్ రెడ్డి గారు కూడా తన వంతు సహాయంగా కలెక్టర్ గారికి నిధి సమర్పించి ఇక్కడ ఎవరైతే నష్టపోయినారో అందులో ఉత్తుతో బతికి కావడం ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు ఏదైనా ఇచ్చేటువంటి సహాయం మాకు సాలదంటే కూడా మళ్ళా మీరు తహసీల్ గారి దృష్టికి తీసుకెళ్ళచ్చు. కాబట్టి మనం అందరూ కూడా అన్నదమ్ముల మాదిరి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.